నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 23వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస పూర్ణిమ తిథి సాయంత్రం 7:22 వరకు, తదుపరి బహుళపక్ష పాఠ్యమి తిథి. విశాఖ నక్షత్రం ఉదయం 9:15 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. పరిఘ యోగం మధ్యాహ్నం 12:12 వరకు, తదుపరి శివం యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 7:09 వరకు, భవకరణం రాత్రి 7:22 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:24 నుండి 3:04 వరకు. అమృతకాలం రాత్రి 11:22 నుండి 1:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం సాయంత్రం 6:41 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు. మరల మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. గుళిక కాలం ఉదయం 8:58 నుండి 10:35 వరకు. యమగండం ఉదయం 5:52 నుండి 7:20 వరకు. ఈరోజు కూర్మ జయంతి. విష్ణుమూర్తి దశావతారాలలో 2వ అవతారం కూర్మావతారం. క్షీరసాగర మదనం సమయంలో విష్ణుమూర్తి తాబేలు రూపంలో అతిపెద్దది అయిన మందర పర్వతాన్ని మోశాడు అని పురాణ కథనం. అప్పటి నుండి కూర్మ జయంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ అయింది. ఈరోజు అన్ని వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంలో గల శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి వేద మంత్రాలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈరోజు పూర్ణిమ తిథి సాయంత్రం 7:23 వరకు ఉన్నది కాబట్టి ఈరోజు మహావైశాఖి. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఆచారం, సాంప్రదాయం. ఈరోజు బుద్ధ పౌర్ణిమ. గౌతమ బుద్ధుని జన్మ వివరాలు స్పష్టంగా తెలియనప్పటికీ వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధునికి జ్ఞానోదయం అయినది అనే నమ్మకంతో ఈరోజు బుద్ధ పౌర్ణిమగా బుద్ధ జయంతిగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో బుద్ధుడిని విష్ణుమూర్తి 9వ అవతారంగా భావిస్తారు. కానీ బౌద్ధులు ఈ ఉదాంతాన్ని నమ్మరు. ఈరోజు అర్ధనారీశ్వర వ్రతం. శరీరంలో సగం స్త్రీ రూపంతో ఉండే శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అని అంటారు. ఈరోజు అర్ధనారీశ్వరుణ్ణి దంపతులు పూజించడం వలన సుఖ దాంపత్యం కలుగుతుంది అని నమ్మకం. ఈరోజు సంపత్ గౌరీ వ్రతం. లక్ష్మీదేవి, గౌరీదేవుల అనుగ్రహం కోసం స్త్రీలు ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించే వివాహితులకు శుభ వైవాహిక జీవితం కలుగుతుంది అని, అవివాహితులకు సహకరించే మంచి భర్త లభిస్తాడు అని, వివాహ జాప్యతలు ఉండవని నమ్మకం. ఈరోజు అన్నమాచార్య జయంతి. తెలుగు పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ సర్వధారి నామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున కడప జిల్లాలోని తాళ్లపాకలో జన్మించారు. వారి 90 సంవత్సరాల వయసులో 1503లో అంతర్ధానం అయ్యారు. వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ దాదాపు 32,000 కీర్తనలు రాసి పాడారట. వీరు సంగీత లక్షణాల గురించి సంకీర్త లక్షణము అనే ప్రామాణిక గ్రంథం రాశారు. ఈరోజు వైకాసి విశాఖం. మురుగన్ స్వామి జన్మదినోత్సవంగా పరిగణిస్తారు. వృషభ మాసంలో వచ్చే విశాఖ నక్షత్రం రోజు ప్రపంచవ్యాప్తంగా తమిళులు ఈ పండుగ జరుపుకుంటారు. ధైర్యానికి, సంపదకు, జ్ఞానానికి ప్రతీక అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సెంథిల్గా, కుమరన్గా మరియు షణ్ముఖంగా కూడా పిలుస్తారు. ఈరోజు గురువారం మరియు పూర్ణిమ తిథి కలిసి ఉండటం వలన ఈరోజు గురు పూర్ణిమ. ఆధ్యాత్మిక గురువులను కలవటానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. అంతేకాకుండా గురుగ్రహ దోష నివారణ పూజలు చేయటానికి అనుకూలం. ఉదకుంభ దానం చేయటం, దద్యోజనం వితరణ చేయటం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు గురువారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు ఉదయం 9:15 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈరోజు అన్వాదహనం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.